చంద్రబాబు నాయుడిని ట్రాప్లోకి లాగుతున్నారు. యోగేష్ వచ్చి తాజాగా నిన్న యోగేంద్ర యాదవ్ చంద్రబాబు మౌనం దక్షిణాది ప్రజల భవిష్యత్తుకు శాపమట, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన మీద ఏపీ సీఎం చంద్రబాబు మౌనం వహిస్తూ దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ శాశ్వత ఆధిపత్యానికి మద్దతు పలుకుతున్నాను, తద్వారా దక్షిణ ప్రాంతాల భవిష్యత్ హక్కులను కాలరాస్తున్నాను. స్వరాజ్ ఇండియా భారత్ జోడో అభియాన్ వ్యవస్థాపకుడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మాజీ సభ్యుడు యోగేంద్ర యాదవ్ అన్నారు. గుంటూరులో ఆదివారం జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన దుష్ఫలితాలు అనే అంశం మీద జరిగిన సదస్సులో ప్రసంగించారు. నియోజకవర్గాల పునర్విభజన రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ దేశాన్ని మొక్కలు చేసే ప్రమాదం ఉందన్నారు. కొందరు స్వార్థ నాయకులు తమ పదవుల కోసం దేశ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీపీ మండల్ సేన రాష్ట్ర నాయకులు డాక్టర్ అలా వెంకటేశ్వర్లు అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి, మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడే ఏంటి, చంద్రబాబు అర్జెంటు గొడవ పెట్టుకుని మోడీతో మాకు ఎక్కువ ఇస్తావా లేదా, లేకపోతే కనుక నీ తాటద ఇస్తానని చెప్పాలన్నమాట. అక్కడ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, నార్త్కి ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు సౌత్కి ఎన్ని ఉన్నాయి సీట్లు. ఇప్పుడు 139 కదా సౌత్ ఇండియా మొత్తానికి ఉంది. నార్త్ ఇప్పటికి కూడా దాదాపుగా 300 సీట్ల వరకు ఉన్నాయి కదా, 300, 350 దాకా ఉన్నాయి. మరి ఎంతకాలం కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, మరి ఎంతకాలం ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు కూడా నియోజకవర్గాల పునర్విభజన అదే రేషియోలో పెరుగుతాయి సహజంగా. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే రెచ్చగొట్టాలా, ఏదో ఒకటి ప్రజల్లో ఒక అభద్రత, అపనమ్మకాన్ని కల్పించాలా.